ఎంక్వైరీ చేయాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్. రైట్ సార్, ఇదే విషయంపై ఆచార్య గారి దగ్గరికి వెళ్దాం. ఆచార్య గారు, ప్రస్తుతం ఏదైతే స్పీకర్ పదవిలో గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉన్నారో పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈరోజు పార్టీ మార్చడం జరిగింది. ఒక స్పీకర్తోని ఈరోజు బీజేపీ కూడా ఒక క్వశ్చన్ ఇస్తుంది. స్పీకరు న్యాయ వ్యవస్థను ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్తున్నారు. ఒక స్పీకర్ పదవిలో ఉండే పోచారం శ్రీనివాసరెడ్డి ఈరోజు ఖచ్చితంగా వేరే కాంగ్రెస్లో ఒక కండువా కప్పుకున్నట్టుగా ఆయన మీద అనర్హత వేటు వేయాలని చెప్పారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ స్పీకర్ ఎంత గౌరవప్రదమైన పదవిలో ఉండగా కూడా ఇప్పుడు ఈ స్పీకర్ మరొకసారి నేను న్యాయ నిపుణులతో మాట్లాడతాను అని చెప్తున్నారు. ఈ విషయంలో బీజేపీ ఎలాంటి వైఖరి అవలంబించబోతుంది? బీజేపీ ఈ విషయంపై ఎలా విశ్లేషించబోతుంది సార్? సార్ మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. ఛానల్లో ఉన్నటువంటి పెద్దలకు, మీకు, ప్రేక్షకులకు నమస్కరిస్తూ, నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పార్టీలు మారేటువంటి వ్యక్తులకు ఒక చెంపపెట్టుగా మనం భావించాలి. అది ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటిది కాదు. ఎవరైతే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని, తీర్పుని తుంగలో దొక్కి వాటిని అపహాస్యం చేసి తమ స్వార్థ ప్రయోజనాల కొరకు ఏదైతే తప్పుడు మాటలు చెప్పి నియోజకవర్గ అభివృద్ధి కొరకే పార్టీ మారుతుందని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడి తమ పబ్బం గడుపుకుంటున్నటువంటి ఈ ఫిరాయింపుదారులకు బుద్ధి చెప్పేటువంటి తీర్పు రావడం జరిగింది. దీన్ని ఇవాళ దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ భావి ప్రధాని అని భావిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు తన చేత రాజ్యాంగాన్ని బుక్కుని పట్టుకొని దేశమంతా తిరుగుతున్నప్పుడు ఇలా రాజ్యాంగ పరిరక్షణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు తీర్పుని అమలు పరిచే అవకాశం ఆ రాహుల్ గాంధీ గారికి ఇవాళ తన చేతిలో ఉంది. ఇవాళ బీఆర్ఎస్ మిత్రుడు వెంకటేశ్వర్లు చాలా విషయాలు చెప్పాడు. నేను బీఆర్ఎస్ని వ్యక్తిగతంగా అనడమో లేకపోతే తర్కవాదం చేయడమో కాదు. ఇవాళ అనేక లోపభూయిష్టమైనటువంటి నిర్ణయాల వల్ల ప్రజలకు అసహించుకుంటున్నటువంటి సందర్భాన ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అన్ని పార్టీలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాన్స్టిట్యూషన్ ని గౌరవిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గౌరవించే అవకాశం ఆయనకు వచ్చింది. వేరే పార్టీల వాళ్ళు మనకెందుకు, మన పార్టీల వాళ్ళనే మనం అధికారులకు ప్రజలు అవకాశం ఇచ్చిర్రు, ఇతర పార్టీల వాళ్ళు మన పరిపాలనలో మన యొక్క చేష్టలో చూసి రాదలుచుకుంటే వాళ్ళ అసెంబ్లీకి రాజీనామా చేసి రమ్మనాలే. కాబట్టి ఇవాళ మేము చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి జనగణన మేమే చేసినాం, దేశానికి రోల్ మోడల్ అన్నారు. 42% బీసీలకి ఈయనకే మేము తీర్మానం చేసినాం, దేశానికి రోల్ మోడల్ అని మేమేమే అని చెప్పుకున్నారు. చలో ఇలా సుప్రీంకోర్టు ఇచ్చిన దానికి కూడా మీరు రోల్ మోడల్ కాండ్రి. ఈ పార్టీ మారినటువంటి వ్యక్తులతోటి రాజీనామా చేపించి మీ బీఫామ్ ఇచ్చి మీ 20 నెలల పాలన మీద గీటురాయిని ప్రజల ముందు పెట్టండి. ఒకవేళ మీరు చేసినటువంటి సంక్షేమ పథకాలు అన్ని మంచివైనప్పుడు వాళ్ళనే గెలిపిస్తారు. వాళ్ళు పార్టీ మార్పు మంచిదైనప్పుడు వాళ్ళనే గెలిపిస్తారు. అప్పుడు మీ పాలన మంచిగుంది, వచ్చిన వాళ్ళ యొక్క ప్రజలు వాళ్ళని సమర్థించారని అందరం అనుకుంటాం. రెండవది, ఒకవేళ వాళ్ళు గెలవకపోతే, మ్యాండేట్ మీకు రాకపోతే మీకు మంచి అవకాశం ఉంది. ఇంకో 3 ఏళ్ళు ఇంకా ప్రజలకు చేరువయ్యే అవకాశం ఉంటుంది, మంచి పనులు చేసే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని ఊపుకుంటూ తిరిగితే కాదు, రాజ్యాంగ ధర్మాసనం చెప్పిన దానికి మేము కట్టుబడి ఉన్నామని ఇలా రాహుల్ గాంధీ రోల్ మోడల్ అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి
ఇవాళ ఇమ్మీడియట్లీ స్పీకర్ కు విచక్షణాధికారం ఇచ్చి ఇలా స్పీకర్లు కూడా ఎట్లా అయిపోయారు, బందీలు అయిపోయారు. ముఖ్యమంత్రి రూలింగ్ పార్టీకి బందీలు అయిపోయారు. ఏ పార్టీ అని ఉండండి బందీలాలు. వాళ్ళకేమి వాళ్ళు బొమ్మలు లేక వాళ్ళు సాటుగా వచ్చేదని చెప్తే చెప్తారు అంతే తప్ప వాళ్ళతోటి ఏదో అవుతుంది అనేది పెద్దగా ఇవాళ మనం కోర్టు తీర్పులే ఎన్నో చూసినాము. ఈ స్పీకర్లు వీళ్ళేదో ఇప్పుడు ముఖ్యమంత్రి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఆయన ఏమన్నాడు రేవంత్ రెడ్డి, రాళ్లతోటి కొడతాం మా దగ్గరకు వస్తే, రాళ్లతోటి కొడతాం మా పార్టీ వాళ్ళని మారుస్తానాడు. వేరే పార్టీ వాళ్ళని నువ్వు మార్చినావు అంటే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మార్చారు కదా, వాళ్ళు గడ్డి తిన్నారు, నువ్వు తింటావా గడ్డి? వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు వేరే పార్టీలో గెలిస్తే మంత్రులు ఇచ్చిర్రు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు, సబితా ఇంద్రారెడ్డికి. ఆ పరిహారము ఆ ప్రాయచిత్తమే కదా ఇవాళ ఇంట్లో కూర్చొని పెట్టిరు. వాళ్ళకి బుద్ధి చెప్పారు కదా, మరి మీరెందుకు ఆ బుద్ధి తప్పిన పని చేస్తారు? ఇవాళ తెలంగాణలో ఇది తెలంగాణ అంశం. ఏ రోజు పార్టీ మారితే అది ఎవడన్నా కానీ అదే రోజు వాని పదవి పోవాలి, వానికి ఏ పదవి ఉన్నా పోవాలనే చట్టాన్ని, బలమైన చట్టం రావాలనేది నేను కోరుకుంటున్నా. వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేను మీ ద్వారా ఒకటే చెప్తున్నాం, ఇలా దేశజాల కాంగ్రెస్ పార్టీ పోకుండా సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేసి వాళ్ళతోటి రాజీనామా చేపించి నీవు రుణమాఫీ చేసినావు, రైతు బంధు ఇచ్చినావు, లేకపోతే సన్నోట్లకు ఇచ్చినావు, నువ్వేవేవో బస్సు ఫ్రీ ఇచ్చినావు, అవన్నీ చెప్పు రేపు ఈ 10 సీట్లు గెలుచుకో. ఇంకే ప్రజాబలం ఉన్నట్టు తెలుస్తుంది. దాంతోగాని కాంగ్రెస్ అట్లా చేసే, బీజేపీ ఇట్లా చేసి అని, వాడు ఇట్లా చేసి అని తప్పించుకోవడం కాదు. నేను సూటిగా రాహుల్ గాంధీ గారిని కోరుతున్నా, రాజ్యాంగం పట్టుకొని తిప్పితే కాదు, తెలిసి చూసి దాన్ని అమలు చేస్తే అమలు చేసే బ్రహ్మాండమైన అవకాశం మీకు వచ్చింది. మంచి పేరు వస్తుంది కాంగ్రెస్ కు. మీరు ఇమ్మీడియట్లీ దాన్ని పోతే 4 సీట్లు పోవచ్చు రావచ్చు, కానీ నీతికి నిజాయితీకి నిలబడరనే పేరు మీకు వస్తుంది, సుప్రీంకోర్టుకు కట్టుబడి ఉన్నారని మీకు వస్తుంది. దాన్ని మీరు అమలు చేస్తారా లేదా చెప్పాలని నేను కోరుకుంటున్నాను.